నుంచి కీలక నిందితుల్ని ఏసీబీ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, అసలు ఈ గొర్రెల స్కామ్లో నిందితులకు సంబంధించి ఇంకా ఎట్లాంటి గొర్రెల స్కీమ్ కుంభకోణంలో కీలక అరెస్టులు చేసింది ఏసీబీ. అప్పటి మంత్రి ఓఎస్డి కళ్యాణ్, పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ రామచంద్రను ఏసీబీ ఆరా తీస్తోంది. గొర్రెల పంపిణీగా తెలిసింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ గొర్రెల స్కీమ్ కు సంబంధించి గతంలో ఒక యూనిట్ కి ఎంత ప్రైస్ ఉండేదో దాన్ని పెంచారు. గతంలో ఒక యూనిట్ కి వచ్చేసి పాత ధర వచ్చేసి యూనిట్ ధర 1.25 లక్షలు అంటే 1,25,000 ఉండగా దాన్ని కొత్త ధర కింద 1,75,000 అంటే ఏకంగా 50,000 పెంచారు ఒక యూనిట్ కి సంబంధించి. సో దీంట్లో భారీగా కమిషన్లు ఒక్కో యూనిట్ కి 20,000 అధికారులకు కమిషన్ ఇచ్చారు. లబ్ధిదారుల వద్ద కూడా టోకెన్లు తీసుకున్నారు అనేటమే గొర్రెల కొనుగోలు జరిగాయి. యాక్చువల్ గా ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెల కొనుగోలు వ్యవహారం నడిచింది కొన్ని రోజులంతా కూడా. తెలంగాణలో గొర్రెలు తర్వాత మేకల పెంపకాన్ని పెంచాలి, దాని గొల్ల కురుమలకు సంబంధించినటువంటి విషయంలో ఏదైతే స్కీమ్ కొనసాగిందో ఈ స్కీమ్ అంతా దళారుల మధ్య చేజిక్కిపోయింది. కేవలం కాగితాల వరకే గొర్రెల కొనుగోలు వ్యవహారము ఇదంతా నడిచింది. కానీ ఒక్కొక్క యూనిట్ కి సంబంధించినటువంటి దాంట్లో కాగితాల పైన జరిగినటువంటి కొనుగోళ్లలో కూడా 20,000 అధికారులుకున్నట్టుగా తెలిచారు. ఇక దీంట్లో ప్రధానంగా ప్రస్తుతం మాజీ మంత్రి తలసానికి సంబంధించినటువంటి ఓఎస్డి కళ్యాణ్ తో పాటు పశుసంవర్ధక శాఖ సీఈఓ రామచంద్ర కూడా అరెస్ట్ అయ్యారు. ఇప్పటికి రాగానే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు సంబంధించినటువంటి కార్యాలయం నుంచి కొన్ని కీలకమైనటువంటి ఫైల్స్ మాయమయ్యాయి అనేటువంటి వార్తతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి దీనిపైన దృష్టి పెట్టినటువంటి ఏసీబీ తర్వాత ప్రత్యేక అధికారులు, విచారణ అధికారులు ఒక్కొక్క అంశాన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు మొత్తం దర్యాప్తులో దాదాపు 700 కోట్ల అవినీతి జరిగింది అనేటువంటి ఒక అనుమానాన్ని ప్రస్తుతం గొర్రెల స్కామ్ వెనకాల ఉన్నటువంటి పాత్ర ఎవరిది, ఎవరు పెద్దవాళ్ళు ఉన్నారు, వారిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసేటువంటి విధంగా దర్యాప్తు కొనసాగాలి అనేటువంటిది ప్రస్తుతం అధికారులు ప్రయత్నం చేస్తారు. మొత్తం వ్యవహారాల్లో ఈ రాజకీయ నాయకుల ప్రమేయం ఎక్కువగా ఉంది. జిల్లాల వారీగా, యూనిట్ల వారీగా గొర్రెలకు సంబంధించినటువంటి కొనుగోలు సంబంధించినటువంటి అంశంలోనే కాకుండా జిల్లాల వారీగా ఉన్నటువంటి నాయకులకు ఈ దక్కాయి అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ నాయకుల ప్రమేయం గురించి కూడా ఏసీబీ ప్రస్తావించింది. సో తలసాని శ్రీనివాస్ యాదవ్ మెడకు ఏమైనా చుట్టుకునే అవకాశం ఉందా? ప్రధానంగా 100 కోట్ల స్కామ్ జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని నిగ్గు తేల్చే పనిలో పడింది. సో ఆ రకంగా పొలిటికల్ యాంగిల్ చూస్తే కనుక మరి తలసానికి ఏ రకమైనటువంటి ముప్పు పొంచి ఉంది? ఈ స్కామ్ సంబంధించి ఆయనకి ఏమైనా ఆయన ప్రమేయంపై విచారణ జరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే మొదట 2,10,00,000 రూపాయలకు సంబంధించినటువంటి అవినీతి జరిగింది అనేటువంటిది దృష్టికి వచ్చింది. తర్వాత దీంట్లో లోతుగా దర్యాప్తు చేయడానికి పైగా అవినీతి జరిగింది అనేటువంటిది ప్రస్తుతం అంచనా వేస్తా ఉన్నారు. ఈ అంచనా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే 6,000 కోట్లకు పైగా నిధులు విడుదలయ్యాయి. అసలు ఎన్ని గొర్రెలు కొనుగోలు చేశారు, పంపిణీ చేశారు అనేటువంటి చేసుకున్నటువంటి గొర్రెల విషయంలో కావచ్చు, అసలు వీటన్నిటిపైన ఫోటోలు, వీడియోలు, దానికి సంబంధించినటువంటి వారికి చేరాయా గొర్రెల యూనిట్లు అనేటువంటి దానిపైన దృష్టి పెడతా ఉన్నారు. కేవలం పేపర్ కొనుగోలు కింద జరిగి అవినీతికి, అక్రమాలకు పాటుపడి 700 కోట్లకు పైగా అవినీతి తలసాని, అప్పుడు మంత్రిగా పనిచేసినటువంటి తలసాని అంశంపైనే గొర్రెల స్కామ్ పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. రామ్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మధు. ఇది మొత్తం మీద గొర్రెల పంపిణీలో గోల్మాల్ సంబంధించి విచారణలో ప్రభుత్వం అయితే ముందడుగు వేస్తోంది. దాదాపు కీలక నిందితుల్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపట్ల 10 లక్షల రూపాయలు ఏపీ పల్నాడు అంగళూరుకి చెందిన గొర్రెల అమ్మకందారులకు చెందాల్సిన డబ్బును దళారుల ముందు జరిగిన ఈ తతంగం పూర్తిగా తీగలాగితే డొంక కదిలింది. దీంతో అధికారులు దీన్ని ఏసీబీకి అప్పచెప్పింది ప్రభుత్వం. ఏసీబీ అధికారులు ఈ వ్యవహారాన్ని నిగ్గు తేల్చే పనిలో పడ్డారు. అని ఓఎస్డి కళ్యాణ్తో పాటు పశుసంవర్ధక శాఖ సీఈఓ రామచంద్రని అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో 10 మంది అరెస్ట్ అయ్యారు. ఇక అటు మరికొంతమంది కాంట్రాక్టర్లను ఏసీబీ గుర్తించింది. గత ప్రభుత్వ హయాంలో 6,000 కోట్ల నిధులు విడుదల చేశారు. కాంట్రాక్టర్లు, అధికారులే పొందినట్టుగా ఏసీబీ గుర్తించింది. ఇక ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ రంగు కూడా పులుముకుంటుంది. రాజకీయ నాయకుల ప్రమేయంపై కూడా దర్యాప్తు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గొర్రెల పంపిణీలో గోల్మాల్ సంబంధించి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. 700 కోట్లు జరిగినట్లు ఏసీబీ తేల్చింది. ఇక మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్తో పాటు పశుసంవర్ధక శాఖ సీఈఓ రామచందర్ను అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో 10 మంది అరెస్ట్ అయ్యారు. ఇక ప్రధాన నిందితుడు మొయినుద్దీన్ ప్రస్తుతం పరారులో ఉన్నట్టుగా తెలుస్తోంది. గొర్రెల స్కీమ్ను కాంట్రాక్టర్లకు అప్పజెప్పాడు రామచందర్. లోలోన కంపెనీతో పాటు మరికొంతమంది కాంట్రాక్టర్లను ఏసీబీ గుర్తించింది. గొర్రెల పంపిణీ పథకానికి గత ప్రభుత్వ హయాంలో 6,000 కోట్ల నిధులు విడుదలయ్యాయి. కాంట్రాక్టర్లు అధికారులే ఎక్కువగా లబ్ధి పొందినట్లుగా ఏసీబీకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద గొర్రెల స్కామ్కు సంబంధించి ప్రభుత్వం విచారణలో ముందడుగు వేసింది. సంబంధించి నిందితులు దొరికితే గనుక పూర్తి అంశాలు బయటపడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మా ప్రతినిధి మధు జైన్ అవుతున్నారు. మధు, గొర్రెల కీలక నిందితుల్ని ఏసీబీ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అసలు ఈ గొర్రెల స్కామ్లో నిందితులకు సంబంధించి ఇంకా గొర్రెల స్కీమ్ కుంభకోణంలో కీలక అరెస్టులు చేసింది ఏసీబీ. అప్పటి మంత్రి ఓఎస్డీ కళ్యాణ్, పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ రామచందర్ను కోర్టులో హాజరుపరిచారు ఏసీబీ అధికారులు. దాదాపు 2 కోట్ల 10 లక్షల నిధుల గోల్మాల్పై ఏసీబీ ఆరా తీస్తోంది. గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించిన కేసులో ఏసీబీ అధికారులు కీలక నిందితుల్ని అరెస్ట్ చేశారు. మా ప్రతినిధి మధు జాయిన్ అవుతున్నారు. మధు, గొర్రెల స్కామ్ సంబంధించి అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ గొర్రెల స్కీమ్ కు సంబంధించి గతంలో ఒక యూనిట్ కి ఎంత ప్రైస్ ఉండేదో దాన్ని పెంచారు. 5,000 అంటే ఏకంగా 50,000 పెంచారు ఒక యూనిట్ కి సంబంధించి. సో దీంట్లో భారీగా కమిషన్లు ఒక్కో యూనిట్ కి 20,000 అధికారులకు కమిషన్ ఇచ్చారు. లబ్ధి గొర్రెల కొనుగోలు వ్యవహారం నడిచింది కొన్ని రోజులంతా కూడా. తెలంగాణలో గొర్రెలు తర్వాత మేకల పెంపకాన్ని పెంచాలి, దాని భారీ గొల్ల కురుమలకు సంబంధించినటువంటి విషయంలో ఏదైతే స్కీమ్ కొనసాగిందో ఈ స్కీమ్ అంతా దళారుల మధ్య చేజిక్కిపోయింది. కేవలం కాగితాల వరకే గొర్రెల కొనుగోలు వ్యవహారము ఇదంతా నడిచింది. కానీ ఒక్కొక్క యూనిట్ కి సంబంధించినటువంటి దాంట్లో కాగితాల పైన జరిగినటువంటి కొనుగోళ్లలో కూడా 20,000 అధికారులు లంచం తీసుకున్నట్టుగా తెలిచారు. ఇక దీంట్లో ప్రధానంగా ప్రస్తుతం మాజీ మంత్రి ఈ కేసులో మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉంది. మరింత లోతైనటువంటి దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. ప్రభుత్వ అధికారులు డాక్టర్ శ్రీనివాస్ యాదవ్ కు సంబంధించినటువంటి కార్యాలయం నుంచి కొన్ని కీలకమైనటువంటి ఫైల్స్ మాయమయ్యాయి అనేటువంటి వార్తతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి దీనిపైన దృష్టి పెట్టినటువంటి ఏసీబీ తర్వాత ప్రత్యేక అధికారులు, విచారణ అధికారులు ఒక్కొక్క అంశాన్ని వెలికి తీసే ప్రయత్నం. మొత్తం దర్యాప్తులో దాదాపు 700 కోట్ల అవినీతి జరిగింది అనేటువంటి ఒక అనుమానాన్ని ప్రస్తుతం ఏసీబీ వ్యక్తం చేస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. గొర్రెల స్కామ్ వెనకాల ఉన్నటువంటి పాత్ర ఎవరిది, ఎవరు పెద్దవాళ్ళు ఉన్నారు, వారిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసేట విధంగా దర్యాప్తు కొనసాగాలి అనేటువంటిది ప్రస్తుతం అధికారులు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం వ్యవహారాల్లో ఈ రాజకీయ నాయకుల ప్రమేయం ఎక్కువగా ఉంది. జిల్లాల వారీగా, యూనిట్ల వారీగా గొర్రెలకు సంబంధించినటువంటి కొనుగోలు తర్వాత పంపిణీ వ్యవహారం నడిచింది కాబట్టి ఎంత పెద్ద స్కామ్ ఉంది అనేటువంటిది దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేస్తా ఉన్నారు. కేవలం ఈ శాఖకు సంబంధించి పశు సంవర్ధక శాఖకు సంబంధించినటువంటి అంశంలోనే కాకుండా జిల్లాల వారీగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అప్పుడున్న ప్రమేయం గురించి కూడా ఏసీబీ ప్రస్తావించింది. సో ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని నిగ్గు తేల్చే పనిలో పడింది. సో ఆ రకంగా పొలిటికల్ యాంగిల్ చూస్తే కనుక మరి తలసానికి ఏ రకమైనటువంటి